ప్రియులారా, యేసుప్రభు ఒక్కడే మానవుల కొరకే శిలువలో బలైనాడు, రక్తం చిందించినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే మన పాపలకు క్షమాపణ కలుగుతుంది. మన పూర్వీకులు కోళ్లను, పొట్టేళ్లను, గొర్రెలను అర్పించేవారు. ఇప్పుడు అది గొర్రెలు, పొట్టేలు అర్పించే అవసరం లేదు. దేవాది దేవుడే మానవుని కొరకే గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుడు యేసుప్రభు ఆ గొర్రెపిల్ల. కన్యకకు పుట్టాడు. పాపం లేని జన్మము, వివాహం కాని శ్రీకేశ్వరరావు పుట్టాడు. పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు. కనుక ఆయన రక్తం పుణ్యరక్తం, పావన రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారానే మానవ పాపములకు క్షమాపణ కలుగుతుంది. ప్రియ సోదర సోదరి, తిమ్మరాజన్న మీ కళ్ళ ముందే ఆయన రక్షించబడ్డాడు. ఆయన జీవితం మారింది, బ్రతుకు మారింది. మీకు తెలుసు ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఆయన కుటుంబం, ఆయన భార్య సంతోషమ్మ, వారి జీవితాలు మారే. మతం మార్చుకోలేదు, హృదయం మార్చుకున్నారు, జీవితం మారింది. కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కులం అదే ఉంది. కానీ మన పాపాలు పోతాయి. నీ కులం నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ కులం నీకు ఉంటుంది. కానీ నీ హృదయంలో ఉన్న పాపం ఎవరు తీసివేయాలి? యేసుప్రభు ఒక్కడే నీ పాపను తీసివేయగలడు.